We have been learning Vishnu Sahasranama with the meanings name by name, and out of 1,000 names, we have reached up to 32nd name, that is Bhavanaha, Bhavanaha, Bhavanaha. Bhavana means getting things done. భావన అంటే ఏదైనా కార్యాలని జరిపించడం అన్నమాట. జరిపించేవాడినే భావన అని పేరు వచ్చింది. ద లార్డ్ నెవర్ గెట్స్ థింగ్స్ డన్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎప్పుడు దేవుడు ఏదైనా సడన్గా చేయాలనేటువంటి దానిలో చేయడనమాట, ఏదో ప్లాన్డ్గా చేస్తాడనమాట. వెన్ ట్రాజడీస్ అకర్, మెనీ అక్యూజ్ ద లార్డ్ ఫర్ ఇట్ అండ్ లామెంట్ దట్ ద లార్డ్ డిడ్ దిస్ టు దెమ్. ఎప్పుడైనా ఏదైనా ట్రాజడీ అంటేనే మనకు కష్టకాలాలు అట్లాంటివి వచ్చాయంటేనే అది భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు చేశాడు అనేసి మనం ఇమ్మీడియట్గా భగవంతుడి మీదకి దాన్ని తోసేస్తాము. బట్ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ ద ట్రాజడీ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఓన్ యాక్షన్స్ అండ్ ద లార్డ్ హ్యాస్ నో రోల్ ఇన్ ఇట్. కానీ ఆ యొక్క కష్టకాలం కానీ ట్రాజడీ కానీ మన యొక్క కార్యాల వలన వచ్చినటువంటిదే, ఉద్భవించినటువంటిదే తప్ప భగవంతునికి దానితో సంబంధం లేదు. గాడ్ నోస్ బిఫోర్ హ్యాండ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ ఇన్ దిస్ వరల్డ్. మనం చేసే ప్రతి కార్యానికి ఆయనకి ఏమవుతుంది అనేటువంటిది ముందే తెలుసు. ఎవ్రీ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ద కాజ్ ఫర్ ఇట్స్ ఎక్స్పాన్షన్ అండ్ ఎవల్యూషన్. ఇప్పుడు మనం చేసేటువంటి యొక్క కార్యాలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆ కార్యాలన్నీ ఈ యొక్క సృష్టి ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి, ఎవాల్వ్ అవ్వడానికి దోహదం చేస్తూ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ సర్వ్ యాజ్ ఎ గైడ్ ఫర్ మ్యాన్. ఏవేవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ మానవునికి ఒక దారి చూపే విధంగా ఉండాలి. వాట్ ఎవర్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ విల్ అపియర్ క్లియర్లీ ఇన్ ద లార్డ్స్ మైండ్ యాజ్ ఇఫ్ ఆన్ ఎ సిల్వర్ స్క్రీన్. మనకి సినిమా లోపలగాన అన్ని విషయాలు ఎలా కనపడుతూ ఉన్నాయో, ఏమేం జరగబోతుంది అనేటువంటిది భగవంతునికి తన యొక్క మనస్సులో ముందే తెలిసిపోయి ఉంటుందన్నమాట. The science of Yoga Shastra declares that one who meditates upon the Lord at all times will realize the mind of the Lord. యోగ శాస్త్ర ఏం చెప్తుందంటే, ఎవరైతే భగవంతుని మీద ఎప్పుడు నిరంతరము ధ్యానము చేస్తూ ఉంటారో వారందరికీ భగవంతుని మనస్సు అర్థమైపోతుంది. When certain people predict future occurrences, it is said to be the result of their superhuman power. మనిషికి ఏదైనా జరగబోయేది ముందే తెలిసిందనుకోండి, ఆయన్ని సూపర్ మ్యాన్ అన్నట్టు అనేస్తామన్నమాట. బట్ దట్ పవర్ కుడ్ బి ఎండోర్డ్ అపాన్ దెమ్ ఓన్లీ బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. కానీ ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింటుంది అంటే భగవంతుడే వాళ్ళని బ్లెస్ చేసింటాడు. ఇప్పుడు భగవద్గీతలో 11th చాప్టర్ 31st శ్లోక రెఫరెన్స్ ఈస్ గివెన్ హియర్. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ది మీనింగ్, when the Lord informs Arjuna that he saves his devotees from ruin, he means that he will offer them his intellectual power and make them save themselves. యాక్చువల్గా భగవంతుడు మనల్ని కష్టాల నుంచి రక్షించేటువంటి దానికి ముందుంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన యొక్క ఆలోచన ధోరణిని మన లోపల ఇమిడ్చి ఆ కష్టకాలాన్ని దాటేట్టుగా చేస్తాడనమాట. People who boast that they achieved much by their own intellectual power should realize that without the Lord's blessings their intelligence will never function. భగవంతుని ఆశీస్సులు లేకుండా ఏది జరగదనేటువంటిది మనం నిశ్చయంగా ఎప్పుడూ తెలుసుకొని ఉండాలి. మనంతటా మనం ఏదో చేసామనేటువంటి గొప్పలకి ఎప్పుడూ పోకూడదు. ఇట్ ఈస్ దోస్ హూ ఫేస్ paucity of intelligence that go to temples to make offerings to remove obstacles in their lives. ఇక్కడ హూ ఫేస్ పాజిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏదైతే అది నిలిచిపోయి ఉంటుందో వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్, అప్పుడు వాళ్ళు భగవంతునికి ఆఫరింగ్స్ చేయడానికి గుళ్ళకి వెళ్తూ ఉంటారు. త్రూ కాన్స్టాంట్ ప్రేయర్స్ ద లార్డ్స్ ఇంటెలెక్ట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద డివోటీస్ మైండ్. కాన్స్టాంట్గా ఎప్పుడు మనం ప్రేయర్ చేస్తూ ఉంటే భగవంతుని యొక్క మనస్సు, అంటే ఇక్కడ మైండ్, మనస్సుకు 2 పదాలు ఉన్నాయి, 2 మీనింగ్స్. ఇక్కడ మైండ్ అనమాట. లార్డ్స్ ఇంటెలెక్ట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ డివోటీస్ మైండ్. డివోటీ భగవంతుని యొక్క మనస్సు భక్తుని యొక్క మనస్సు లోపల ఇముడ్చుకొని అప్పుడు ఏమవుతుందంటే మనం భగవంతునిలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకే ఆయనకి ఏం పేరు వచ్చింది? అన్ని కార్యాలను జరిపించేవాడు కాబట్టి ఆయనకి భావన 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 అని పేరు వచ్చింది. Thank you for watching entire video. I request you to subscribe to my YouTube channel without failure
And also share it with your friends and relatives who are spiritually inclined, especially those who have been reciting Vishnu Sahasranama Stotra for years till now without knowing the meaning. But when they know the meaning, the punya phala that they get is multifolded. Transcendental experience that they get is multifolded. Whenever you help somebody spiritually to elevate themselves, you will get the punya phala, a share of that punya phala to you also. కాబట్టి మనకు కూడా ఆ పుణ్యఫలం లోపల షేర్ వస్తుంది. కాబట్టి చదివిన వాళ్ళకి, విష్ణు సహస్రనామం చదివే వాళ్ళకి మీరు ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి మీనింగ్స్ అర్థమవుతాయి. ఎప్పుడైతే మీనింగ్స్ తెలుసుకొని చదువుతామో దానికి ట్రాన్సెండెంటల్ ఎక్స్పీరియన్స్ ఎంతో గొప్పదిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ డే టు యూ ఆల్.